జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయటం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీకు మొత్తం 5 గ్రహాలు యోగిస్తున్నాయి. ఇక్కడ శుక్రుడు సింహరాశిలో యోగిస్తున్నాడు, సూర్యుడు బుధుడు యోగిస్తున్నారు, అలాగే రాహువు యోగిస్తున్నారు, అలాగే శని గారు యోగిస్తున్నారు. 5 గ్రహాలు యోగిస్తున్నాయంటే ఇది మామూలు విషయం కాదు. వృషభ రాశి వారికి చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి ఈ వారంలో మాత్రం. కానీ శత్రువులతో మాత్రం విభేదాలు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ 6వ స్థానంలో కుజుడున్నాడు, మళ్ళీ స్వాతి నక్షత్రం మీద ఉన్నాడు. స్వాతి నక్షత్రం అధిపతి రాహు. రాహుకి కుజుడికి అస్సలు పడదు. దాని మూలంగా శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఈ వారంలో మాత్రం. అలాగే ధనపరంగా మాత్రం మీకు ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు, సకాలంలో చేతికి అందుతాయి. కానీ ఖర్చులు మాత్రం అంతే విధంగా ఉంటుంది మీకు. ఫ్యామిలీ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. గురుగారు ఉన్నారు 2వ స్థానంలో, దాని మూలంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఫ్యామిలీ పరంగా అవుతాయి కనుక. లవర్స్ కి మాత్రం కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంటది. ఎందుకంటే ఇక్కడ చూస్తే కనుక సూర్యుడు బుధుడు ఒకే రాశిలో ఉన్నారు, శనిగా దృష్టి ఉన్నది. సో మీ పంచమాధిపతి అయిన బుధుడి మీద శని దృష్టి ఉండటం మూలంగా లవర్స్ కి ప్రాబ్లం గా ఉంటది. ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. అది హెల్త్ పరంగా చూస్తే కానీ కొంచెం బీపీ లాంటి ఇష్యూస్ ఉంటాయి తప్ప ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఈ వారంలో మాత్రం. మ్యారేజ్ పరంగా మాత్రం ప్రాబ్లం గా ఉంటది. 7వ స్థానం అధిపతి అయిన కుజుడు మీకు 6వ స్థానంలో ఉన్నారు. మరియు ఈ వారాంతంలో కూడా చంద్రుడు 7వ స్థానానికి వస్తున్నాడు. వృశ్చిక రాశిలో చంద్రుడు నీచబడతాడు. దీని మూలంగా మీకు మ్యారేజ్ పరంగా మాత్రం ఈ వారం అనేది అస్సలు యోగిష్టం లేదు మీకు. గొడవలు అనేవి విపరీతంగా ఉండే అవకాశం ఉన్నది ఈ వారంలో. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి, అంత అనుకూలంగా లేదు మీకు. మీరు తీసిన డిసిషన్స్ మిస్ఫైర్ అవుతాయి, ఇప్పుడు జాగ్రత్త తీసుకోండి. కెరియర్ పరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు మీకు. రాహు గారు 10వ స్థానంలో ఉన్నారు, మరియు గురుగారి దృష్టి రాహు మీద పడుతోంది, శుక్రుడి దృష్టి కూడా రాహు మీద పడుతోంది. దీని మూలంగా మీ కెరియర్ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, చాలా అనుకూలంగా ఉంటది ఈ వారం అనేది. సోమవారం రోజున ముఖ్యమైన డెసిషన్స్ కానివ్వండి, ముఖ్యమైన పనులు కానీ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. అలాగే బుధవారం రోజున శనివారం రోజున ఇన్ని ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే గనక మంచి ఫలితాలు ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.